ఇదిగోండి మీ చెంబు. ఎవరమ్మా నువ్వు? నేను అమ్మాయిని కాదు, అబ్బాయిని. ఓ, అదెలా వాయిస్తున్నారు? ఏది? ఆ పెట్టెని. సంగీతానికి కళ్ళు కనిపించకపోయినా పర్వాలేదు, చెవులే వినిపించాలి. ఇలారా. కూర్చో. ఆ రోజే మా తమ్ముణ్ణి ఆఖరిసారిగా చూశాను. ఆ కళ్ళు లేని పంతులు గారు కూడా ఊరొదిలి వెళ్ళిపోయాడని అందరూ అనుకున్నారు. అమ్మ చనిపోయిన 3 రోజుల తర్వాత వార్త తెలిసి మావయ్య వచ్చాడు. టెలిగ్రామ్ టైంకి అందుండదు. చెల్లెలంటే ప్రాణమిచ్చే ఆయన కడసారి చూపు కూడా నోచుకోలేకపోయాడు. తిండి తిప్పలు లేకుండా పిచ్చి పట్టినట్టుగా కొన్నాళ్లు మా ఊళ్ళోనే తిరిగాడు. ఆ తర్వాత నన్ను తీసుకుని ఊరికెళ్ళిపోయాడు. భయం వీడి భీతి వీడి అడుగు ముందుకేయరా. భయం వీడి భీతి వీడి అడుగు ముందుకేయరా. జయం మనది గెలుపు మనది విజయమే వరించురా. జయం మనది గెలుపు మనది విజయమే వరించురా. స్వార్థపరుల పేకనులిమి పాతి పెట్టివేయరా. స్వార్థపరుల పీకనులిమి పాతి పెట్టివేయరా. జయం మనది గెలుపు మనది విజయమే వరించురా. జయం మనది గెలుపు మనది విజయమే వరించురా. భయం వీడి భీతి వీడి అడుగు ముందుకేయరా. భయం వీడి భీతి వీడి అడుగు ముందుకేయరా. ఆ చిన్న కుర్రాన్ని పట్టుకుని మిలిటరీ అతను ఎన్ని తిప్పులు పెడుతున్నాడో చూడు. చెల్లెలు కొడుకు తనకులాగా మిలిటరీలో ఏమైనా చేర్పిస్తాడో ఏమో. పాపం వాళ్ళ చెల్లెలు పోయిన దగ్గర నుంచి ఆయన ఎవరితోనూ మాట్లాడటమే లేదు. ఏం బాబు, అతను ఎవరన్నది ఇంకా తెలియలేదా? ఎలా మామ, ఆ దుర్మార్గుడు గురించి నాకు వివరాలే తెలియవే. రాము ఒక్కడికే తెలుసు, వాడే కనుక్కోవాలి. అందుకే వాణ్ణి తయారు చేస్తున్నాను. ఏదో ఒక రోజు వాణ్ణి పట్టుకుంటాడు. భయం వీడి భీతి వీడి అడుగు ముందుకేయరా. భయం వీడి భీతి వీడి అడుగు ముందుకేయరా. జయం మనది గెలుపు మనది విజయమే వరించురా. జయం మనది గెలుపు మనది విజయమే వరించురా. లేరా, get up. 1 2 3 4 5 6 7 8. వాడి మొహం జ్ఞాపకం ఉంది కదా? మర్చిపోవు కదా? 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7. నీకేతొచ్చా? తెలీదు మావయ్య. ఏతో కొట్టలేని వాడివి నువ్వే మగాడివిరా.
చెప్తా. ఇదిగో మిలిటరీ ఆయన, ఇలా చూడు మీ రాము ఎంత పని చేశాడో. ఏం చేశాడు? నీళ్ల కోసం వెళ్ళిన పిల్లని చెరువులోకి నెట్టేశాడు. ఏమైనా జరుగుంటే పిల్లల్ని పెంచితే పద్ధతిగా పెంచాలి. అయినా నువ్వేమైనా పిల్లల్ని కన్నావా పెంచడానికి? కొండ మీద కొండ ముచ్చని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చావు. ఇంకోసారి ఇలా జరిగిందో నేను చూస్తూ ఊరుకోను, తెలిసిందా? రావే. పిల్లాన్ని పెంచుతున్నాడంట, పిల్లాన్ని గొప్ప లక్షణంగా పెంచుతున్నాడు, దేశంలో ఎవరు పెంచినట్టు. రాము, ఆ సుబ్బమ్మ కూతుర్ని నీటిలోకి ఎందుకు తోసావరా? నేను నెట్టలేదు మావయ్య. నోర్మోయ్, చేసింది చేసి పైగా అబద్ధాలు ఆడుతున్నావా? నా త్వర దిగరా నీటిలోకి. దిగమని చెప్తున్నారా? ఇంకా లోపలికి వెళ్ళు. నువ్వు చేసిన తప్పు నీకు తెలిసే వరకు నువ్వు అక్కడే ఉండు. భయం వీడి భీతి వీడి అడుగు ముందుకేయరా. జయం మనది, గెలుపు మనది, విజయమే వరించురా. రే, ఎవర్రా అది నీళ్లలో? నేనే బామ్మ. ఎవరు? రామునా? ఏరా, ఇంత రాత్రప్పుడు నీళ్లలో నుంచున్నావే? మావయ్య నుంచోమన్నాడు. మావయ్య నుంచోమన్నాడా? ఎందుకు? సుబ్బమ్మ కూతుర్ని నీళ్ళలోకి నెట్టేశానంట. అది తప్పని ఒప్పుకునేంత వరకు నీళ్ళలోనే నుంచోమన్నాడు. అయ్యయ్యో, నేను చేసింది తప్పే అని చెప్పి నువ్వు పైకొచ్చేయొచ్చుగా. ఏంటయ్యా నువ్వు? నేను తప్పు చేయలేదు బామ్మ. మరి కమలను నీళ్లలోకి నెట్టింది నేను కాదు. సరే, మొండిగా అక్కడే నుంచోక పైకి రా. వచ్చేరా నాన్న, జ్వరం వస్తుంది. నేను రాను. ఏంటయ్యా ఇది? ఎంత తప్పు చేసినా తల్లి లేని బిడ్డని ఇలాగా శిక్షించేది? ఇంత రాత్రప్పుడు వాడు అలాగే నీళ్లలో నుంచున్నాడు. నేనెంత చెప్పినా రావడం లేదు. అంత పట్టుదల వాడికి? చేసిన తప్పు ఒప్పుకొని బయటికి రమ్మనమన్నాను. వాడు తప్పు చెయ్యలేదంటున్నాడే. వాడు చేయకపోతే ఇంకెవరు చేశారు? సుబ్బమ్మ ఊరికే లేనిపోని చెప్పిందా? మావయ్య, కమల్ని నేనే నీళ్ళలోకి నెట్టేశాను. ఏంటి, నువ్వు తోసావా? అవును.
జరిగింది చెప్పొచ్చు కదరా. నేను చెప్పాను కదా. చెప్పావు కదా.